2014లో మోడీ గారు వచ్చారు ఈ దేశంలో అధికారానికి. అంటే అంతకుముందు కూడా బీజేపీ వాజ్పేయి ఉంది. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి చూద్దాం. 2014 నుంచి 2024 ఈ 10 సంవత్సరాల్లో అంబానీ గారి ఆస్తి ఎంత పెరిగింది? 6 కోట్ల నుంచి 6 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకి పెరిగింది. 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకి పెరిగింది. వాస్తవంగా సరళీకరణ విధానాలు వచ్చినప్పుడైతే అంబానీ గారి ఆస్తి 1,00,000 కోట్లే 1991లో. ఈ కాలంలో 13 లక్షల కోట్లకి పెరిగింది. అదానీ సంగతి ఏంటి? 1991లో 50,000 అతని ఆస్తి, ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయలు అయింది. మోడీ గారు వచ్చినప్పుడు ఆస్తి అతనిది 3 లక్షల కోట్లు, ఈ 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు అయింది. అంటే మీకు శాతంలో చెప్పాలంటే అదానీ గారి ఆస్తి 1500% పెరిగింది. అంబానీ ఆస్తి 500% పెరిగింది. వీళ్ళిద్దరి గురించి మిగతా వాళ్ళు కూడా అలా పెరిగింది. కానీ ఇదే 10 ఏళ్లలో కార్మికుల జీతాలు ఎంత పెరిగినాయి? 2014లో ప్రతి సంవత్సరం 4.6% పెరిగేది. అంటే 100 రూపాయలు నీకు జీతం ఉంటే 104 రూపాయలు, ఒక సంవత్సరం అయిన తర్వాత 104 రూపాయలు అయ్యేది. ఈరోజు 2024లో ఎంత? నీకు 100 రూపాయలు ఉంటే ₹1 పెరుగుతుంది. 100 రూపాయలు ఒక ₹1. అంటే వాళ్ళకెంత పెరుగుతుంది? కార్మికులకు ఎంత పెరుగుతుంది? దాదాపు కార్మికులకు పెరగడంలా. గత 20 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ మొత్తం జీతాలు పెరగడంలా. మరి ఇటువంటి సందర్భంలో ఈ పెట్టుబడిదారు విధానంలో మనం ఎందుకు బతకాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటారు. అందుకని ఈరోజు అసంతృప్తి పెరుగుతూ ఉంది. వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వీళ్ళ జీతాలు అసలు పెరగడం లేదు. ఇటువంటి నేపథ్యంలో మోడీ గారి పరిపాలన మీద కూడా క్రమేణా అసంతృప్తి పెరుగుతుంది. ఇంత అసంతృప్తి పెరుగున్నా, ఎంత పరిస్థితి బాగలేకపోయినా ఎందుకని ఈ ప్రభుత్వాన్ని కాదనుకోవడం లేదంటే ఇంతకుముందు చెప్పాను. కొన్ని భావాలు ప్రచారంలో ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు పెంచబడుతున్నాయి ఇటువంటివి. అందుకనే ఈ ప్రభుత్వాన్ని కూడా, ఈ విధానాలను కూడా మనం వ్యతిరేకిస్తేనే దేశం ముందుకు పోద్ది. అందుకనే సోషలిజం అనేది మార్గం అని మనం చెప్తున్నాం. సోషలిజం వస్తే ఏం జరుగుద్ది? ఈరోజు ఇళ్ళు లేవు అందరికీ, అది హక్కుగా లేదు. సోషలిజం వస్తే ఇల్లు అనేది ఒక హక్కుగా మనకు వస్తుంది. ఈరోజు తిండి చాలామందికి లేదు, తిండి ఒక హక్కుగా వస్తుంది. ఈరోజు ఉద్యోగం వస్తే వచ్చినట్టు, లేకపోతే నిరుద్యోగం. సోషలిజం వస్తే అది హక్కు, నీకు ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వక తప్పదు, హక్కుగా వస్తుంది. నీకు పింఛను, ఈరోజు ఓట్ల కోసం పింఛన్లు అనౌన్స్ చేస్తున్నారు. ఆ పింఛను బతకడానికి పనికిరాదు, పింఛను ఒక హక్కుగా వస్తుంది. అలాగే వ్యవసాయ కార్మికులుగా ఉండే వాళ్ళకి భూమి హక్కుగా వస్తుంది, భూమి ఇవ్వాలి. రష్యాలో అదే ఇచ్చాడు లెనిన్. అలాగే విద్య ఒక హక్కుగా వస్తుంది. ఈరోజు కాన్వెంట్లో చదువుకొని డబ్బులు పెట్టుకొని చదువుకోవాల్సింది, అది హక్కుగా వస్తుంది, హక్కుగా ఉండాలి. ఆరోగ్యం కూడా హక్కు, అది ఎవరో దయాదాక్షిణ్యాల మీద అపోలో ఆసుపత్రి అక్కడ పోయి లక్షలుగా చెల్లించాల్సిన అవసరం లేదు, అది ఒక హక్కుగా వస్తుంది. అది సోషలిజం అంటే. ఈరోజు పెట్టుబడిదారు విధానంలో ఏవి హక్కులు కాదు. ప్రభుత్వం యొక్క దయ తలిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు అది ఇది అనౌన్స్మెంట్ చేసేసి ఆ రకం కాలక్షేపం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అని చెప్పేసి చెప్తున్నాం, ఏం సమానంగా లేరు పెట్టుబడిదారు విధానంలో. అసలు మోడీ చెప్తున్నాడు వాళ్ళు ఎందుకు ఇంట్లో వంట చేసి, వార్పు చేసి, పిల్లలను పెంచి, అంట్లు కడిగి ఆ రకంగా చేస్తే సరిపోద్దని మోడీ గారు చెప్తున్నారు. కానీ చైనాలో ఈరోజు ఏం చేస్తున్నారు? మగవాళ్ళు 172 మంది పనిచేస్తున్నారు. భారతదేశంలో 71 మంది పనిచేస్తున్నారు మగవాళ్ళు. అంటే మిగతా వాళ్ళు ముసలివాళ్ళు కానీ పిల్లలు పనిచేయని వాళ్ళు మిగతా వాళ్ళు. ఆడవాళ్ళు చైనాలో ఎంతమంది పనిచేస్తున్నారు? 73 మంది పనిచేస్తున్నారు. మగవాళ్ళ కన్నా ఒకరు ఎక్కువ పనిచేస్తున్నారు అక్కడ. భారతదేశంలో ఎంతమంది చేస్తున్నారు? 113 మందే పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళు కూడా జీతాలు వచ్చారు. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు పని వాళ్ళు కాదు, గౌరవ వేతనం పొందేవాళ్ళు. గౌరవం వేతనం అంటే వెట్టి చాకరీ చేయండి, మేము ఇస్తే అది పుచ్చుకోండి అని చెప్పేదే తప్ప
అందుకని స్త్రీ పురుష సమానత్వం కావాలంటే సోషలిజం రావాలి. ఈరోజు భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. దళితుల్ని ఇటువంటి వాళ్ళని తక్కువ చూస్తారు. మన దగ్గరే తక్కువ చూస్తున్నారు అనుకోవద్దు. అమెరికాలో నల్లజాతి వాళ్ళని కూడా తక్కువ చూస్తారు. నల్లజాతి వాళ్ళు కాదు, ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందంటే మన భారతదేశం నుంచి పోయిన బ్రాహ్మణులను కూడా తక్కువగా చూస్తున్నారు. ఇక్కడ వచ్చి మేము పెత్తనం చేస్తూ ఉంటారు. అక్కడికి పోయి ట్రంప్ అవమానం చేస్తుంటే అక్కడ పడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం భారతదేశం వెళ్ళిన వాళ్ళందరూ మురికోళ్ళు అని చెప్పేసి ఈరోజు ట్రంప్ చెప్తున్నాడు. ఎందుకంటే మనం చేతితోటి అన్నం తింటా ఉంటాం, అందుకని మురికోవడం చెప్తున్నాడు. వాళ్ళని కూడా మనం ఎగతాళి చేయొచ్చు, కానీ హీనంగా చూసే పద్ధతి అమెరికాలో ఉంది. ఇప్పుడు మాకు సమానత్వం కావాలని అక్కడ కూడా వస్తుంది. ఇక్కడ కూడా హీనం చూసే కుల వ్యవస్థ హీనంగా చూస్తుంది. ఈ కుల వ్యవస్థ పోవాలన్నా, హీనంగా చూసే పద్ధతి పోవాలన్నా సోషలిజం కావాల్సి ఉంటుంది. శ్రమను గౌరవించే తత్వం లేదు భారతదేశంలో. కష్టపడి పని చేసేవాడికి గౌరవం లేదు, ఊరకు కూర్చొని తినేవాడికి గౌరవం. ఎందుకని అంబానీ అదానీలు ఏం పని చేశారని వాళ్ళకి ఆస్తి 16 లక్షల కోట్లు పెరిగింది. వాళ్ళ అబ్బాయి పెళ్లికి 4,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టాడు పెళ్లికి. సినిమా యాక్టర్లు అందరూ పెళ్లికి వచ్చారు, 4 కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాచి వాళ్ళకి గిఫ్ట్లుగా ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది? 800 కోట్లు పెట్టి కట్టాడు ఇల్లు. ఇక్కడ గుడిసేసుకోవడానికి మనకు కష్టంగా ఉంది. 800 కోట్లు పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఇది సోషలిస్ట్ వ్యవస్థలో ఉండదు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం ముచ్చుకో, ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా పనిని బట్టి, శ్రమను బట్టి నీ సుఖంగా బతకడం, లేకపోతే ఎక్కువ జీతం రావడం ఉంటుంది తప్ప అందరినీ దోచుకొని వాటిని సంపదను కూడగట్టి కొల్లగొట్టి దాని ప్రకారం బతుకుతామంటే సోషలిజంలో ఉండదు. అప్పుడు ఎవరికి ఎక్కువ జీతం వస్తుంది? నేను చెప్తున్నాను, పాకీ పని చేసేవాడికి ఎక్కువ జీతం వస్తుంది సోషలిజంలో. ఎందుకంటే అది నిజమైన శ్రమ. మిగతా వాళ్ళు ఎందుకు చేయడం లేదు? అదే కనుక ఎక్కువ జీతం ఇస్తే మిగతా వాళ్ళందరూ పాకీ పని చేస్తారు. ఎందుకంటే జీతం వస్తుంది, అదే గొప్ప పని. జీతం ఎక్కువ వస్తే మంచి పని అనుకుంటారు అందరూ. జీతం తక్కువ ఇస్తున్నారు కాబట్టి అవమానంగా చూసే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఆ పని లేకపోతే సమాజం బతకదు, కానీ దాన్ని హీనంగా చూస్తారు. ఇటువంటి పద్ధతులు సోషలిజంలో ఉండవు. అప్పుడే మనం అందరం సమానం. కులం, మతం, ప్రాంతం, భాష వీటితోటి లేకుండా, మతం వీటితోటి లేకుండా మనం అందరం సమానం. అందరం శ్రమ చేసేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం, మనం అందరం ఒకటే అని చెప్పేసి భావం సోషలిజంలో పెరుగుద్ది. అందుకని సోషలిజం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొకటి, ఆ రోజు లేనిది, అక్టోబర్ రెవల్యూషన్ కాలంలో లేనిది ఈ రోజు ఉన్నది మరొకటి ఉంది. అదేమిటంటే పర్యావరణం. అంటే ఇప్పుడు మనం గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. నేను ఒక రకంగా ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చా. అక్కడ ఉంటే 1 సంవత్సరం ఉంటే 10 ఏళ్ళు వయసు తగ్గిపోద్ది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో. నీళ్లు తాగే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు కట్టే ఇళ్ళు పత్తుంటే సూర్యుడు కూడా కనపడకుండా కట్టుకుంటున్నాం. మనకు వెలుతురు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వర్షాలు వస్తే ఉప్పెనలు వచ్చే పరిస్థితి, వర్షాలు కాదు ఈ ఉప్పెనలు వచ్చే పరిస్థితి, వరదలు వచ్చే పరిస్థితి. ఎండలు వస్తే మనం సలసల కాగి మాడిపోయే పరిస్థితి తప్ప మామూలు ఎండలు రావడంలా. ఎందువలన వస్తుంది? గాలి ఎందుకు పాడవుతుంది? నీరు ఎందుకు పాడవుతుంది అంటే ఇది పెట్టుబడిదారీ విధానం మూలంగా. ఎందుకంటే ఒక మందుల పరిశ్రమ పెడితే వాడన్ని నీళ్ళల్లోకి వదిలేస్తున్నాడు, గాలిలోకి వదిలేస్తున్నాడు వాడి లాభం కోసం. కాబట్టి లాభం కోసం పెట్టుబడిదారీ విధానం పనిచేసిన చోటల్లా గాలి పాడైపోద్ది, నీరు పాడైపోద్ది, వెలుగు పాడైపోద్ది, మన చుట్టూ పరిసరాలు పాడైపోతాయి. అందువల్లనే మనం ప్రజలు బతకలేని పరిస్థితి వస్తుంది. అందుకనే పర్యావరణం బాగుపడాలన్నా పెట్టుబడిదారీ విధానంలో బాగుపడదు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకొని ఆ రకంగా ప్రజలు బాగా బతకాలని చెప్పి సోషలిజం తప్ప ఇంకోటి మార్గం లేదు.